ఇమేజ్ ప్రాసెస్ టాపిక్ వచ్చేసి ఇమేజ్ కంప్రెషన్. ఇమేజ్ కంప్రెషన్ మోడల్స్ 2 టైప్స్ ఉంటాయి, ఎన్కోడర్, డీకోడర్. ఫస్ట్ f(x,y) అనేది ఇన్పుట్, దాన్ని సోర్స్ ఎన్కోడర్, తర్వాత ఛానల్ ఎన్కోడర్, ఛానల్కి ఇస్తారు, మళ్ళీ ఛానల్ నుంచి దాన్ని డీకోడర్ చేస్తారు, మళ్ళీ సోర్స్ డీకోడర్, అప్పుడు f(x,y) అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. దీంట్లో ఏముంటుంది అంటే ఇఫ్ ద కన్సిస్ట్ ఆఫ్ ది సోర్స్ ఎన్కోడర్ అండ్ ఛానల్ ఎన్కోడర్ ద స్టోరేజ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ మీడియా. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే స్టోరేజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ద సోర్స్ ఎన్కోడర్ ఎలిమినేట్ ద రిడెండెన్సీ ఇన్పుట్ ఇమేజెస్. ఏమన్నా రిడెండెన్సీ కానీ ఏమన్నా డిఫాల్ట్ కానీ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ చేస్తుంది, ఫిల్టరైజ్ చేసి ఛానల్కి ఇస్తుంది, మళ్ళీ దాన్ని డీఫిల్టరైజ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంతే ఈ ప్రాసెస్. అంటే ఎక్స్ట్రా బిట్స్ అనేవి యాడ్ చేసినప్పుడు మన గోల్ని అచీవ్ అవుతాం మనం. అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ఇప్పుడు మనం ఏదన్నా యూజ్ చేయడానికి ఫస్ట్ కొన్ని ఛానల్స్ అనేవి అవసరం ఉన్నప్పుడు దాంట్లో ఇంకొకటి ఏదైనా ఒకటి మిస్ అయినప్పుడు దానికి ఎక్స్ట్రా బిట్స్ అనేది యాడ్ చేసినప్పుడు దానికి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. If the channel is noise free, the encoder and decoder is omitted. If the receiver side is channel source is decoder perform the opposite function of the. అంటే దీనికి సోర్స్ ఎన్కోడర్ అనేది డీకోడర్కి ఆపోజిట్ వర్షన్. ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకా 2 టైప్స్ ఉంటాయి కదా, ఎన్కోడర్, డీకోడర్, వాటికి కూడా బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎన్కోడర్ అంటే ఫస్ట్ మ్యాపర్ అంటే ఏంటంటే ఇమేజ్ని అనదర్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. పర్పస్ ఏంటంటే రిమూవ్ ఇంటర్నల్ పిక్సెల్ రిడెండెన్సీ, ఏమన్నా ఇంటర్నల్ పిక్సెల్ ఉంటే రిమూవ్ చేస్తుంది. రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఇంటెన్సిటీ లెవెల్స్ అప్రాక్సీ మ్యాచింగ్ వాల్యూస్, ఏమన్నా రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఇంటెన్సిటీస్ని రెడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ది స్టెప్ ఈజ్ లూజీ, ఇన్ఫర్మేషన్ ఈజ్ లాస్ట్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుంది. ఎంట్రోపీ ఎన్కోడర్ యూజువల్లీ కోడింగ్ లైక్ హాఫ్మెన్ కోడింగ్ అండ్ అర్థమెటిక్ కోడింగ్. దీంట్లో హాఫ్మెన్ కోడింగ్, అర్థమెటిక్ కోడింగ్ లెక్క యూజ్ చేస్తారు ఎంట్రోపీ ఎన్కోడర్కి. రిమూవింగ్ ద కోడింగ్ రిడెండెన్సీ బై గివింగ్ ద షార్టెస్ట్ కోర్స్ అండ్ రిక్వెస్ట్ సింబల్స్. డీకోడింగ్కి ఎంట్రోపీ డీకోడర్, డీక్వాంటైజేషన్, ఇన్వర్స్ మ్యాపర్, దానికి ఆపోజిట్గా ఇది ఉంటుంది. సేమ్ డీకోడర్ బిట్ స్ట్రీమ్, ఇట్ ఈజ్ యూజువల్లీ స్ట్రీమ్. దీంట్లో కూడా మనం హాఫ్మెన్ అర్థమెటిక్ రీస్టోర్స్ ద క్వాంటైజేషన్ డేటాని రీస్టోర్ చేస్తాం. నెక్స్ట్ క్వాంటైజర్ అంటే ఎక్స్పాండ్ దానికి ఆపోజిట్గా దీన్ని యూజ్ ఒరిజినల్ వాల్యూ ఎక్స్పాండ్ ద క్వాంటైజర్డ్ వాల్యూస్ బ్యాక్ టు ద ఒరిజినల్, అంటే ఒరిజినల్ వాల్యూ దగ్గరికి తీసుకురావాలని యూజ్ చేస్తాం. ఒరిజినల్ వాల్యూ రావాలని ఇది యూజ్ చేస్తాం. కాంట్ యూజువల్లీ రీస్టోర్ ద లాస్ట్ ఇన్ఫర్మేషన్. రీస్టోర్ చేసిన వాల్యూని మనం యూజ్ చేయడానికి ఉండదు ఇంట్లో. సోర్స్ డీకోడర్ అంటే ఇన్వర్స్ మ్యాపర్, అప్లై ద ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్, దీంట్లో ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేస్తాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఇమేజ్ కంప్రెషన్ మోడల్. ఇమేజ్ కంప్రెషన్ మోడల్లో ఫస్ట్ ఎన్కోడర్, డీకోడర్ టైప్స్ ఉంటాయి. ఎన్కోడర్లో బ్లాక్ డయాగ్రామ్ ఉంది, ఎన్కోడర్ అనేది ఆపోజిట్ ఆఫ్ ది డీకోడర్. ఇవి మొత్తం ఇప్పుడు నేను చెప్పినట్టు రాస్తే మీకు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ వస్తాయి.